ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అంతే త్వరగా అయిపోతుంది. జస్ట్ 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని సన్నని సగం మీద కలుపుతూ ఎర్రగా పల్లీలు చిట్లేంత వరకు ఉంచుకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 to 4 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే 2 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను సగం ముక్క కొబ్బరిని మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి సగం మామిడికాయనైతే వేసానండి. మామిడికాయని పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇందులోనే 3 to 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మన తాలింపు అయితే పూర్తిగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పక్కనున్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.